హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పంచాంగము మే 4, 2026 సోమవారం. తిథి నక్షత్ర శుభ అశుభ సమయాలు ఎలా ఉన్నాయి, ఈరోజు మంచిదేనా కాదా అనేది ఒకసారి పరిశీలిద్దామండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఈరోజు ప్రశ్న: శనైశ్చర స్వామికి ఎదురుగా నిలబడి నమస్కరించరాదని ఎవరు శపించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వారు వీడియో చివరిలో చూసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మే 4, 2026 సోమవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. ఈరోజు విశేషం డొల్లు కత్తరి ప్రారంభమవుతుందండి. సూర్యోదయం 5:33 సూర్యాస్తమయం 6:15. చంద్రోదయం మే 4 రాత్రి 8:38. చంద్రాస్తమయం మే 5 తెల్లవారుజామున 7:11. తిథి తదియ మే 4 రాత్రి 2:41 వరకు, తదుపరి చవితి. నక్షత్రం అనురాధ మే 4 ఉదయం 7:56 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగం పరిగ మే 4 రాత్రి 9:32 వరకు, తదుపరి శివం. కరణం వణజి మే 4 మధ్యాహ్నం 1:41 వరకు, తదుపరి భద్ర. రాత్రి 2:41 వరకు, తదుపరి భవ. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. వర్జం మధ్యాహ్నం 2:09 నుండి 3:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:43 వరకు. శుభ సమయాలు: ఉదయం 5:33 నుండి 6:37 వరకు. తిరిగి ఉదయం 7:40 నుండి 8:44 వరకు. తిరిగి ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:11 నుండి 2:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:56 నుండి 4:08 వరకు. అమృత గడియలు: రాత్రి 12:48 నుండి 2:34 వరకు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం జ్యేష్ఠాదేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.